ఒక అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అంటే రెసిడెన్స్ నాలా కన్వర్షన్ ఎన్ఏ సర్టిఫికేట్ అనేది తెలియదు. సో లింక్ డాక్యుమెంట్లు ఎట్లుంటాయి? భూమి ఇప్పుడు ఏదైతే ఉందో రైతుల కంటే బిఫోర్ భూమి ఎవరిది? అది ప్రభుత్వానికి. ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చింది, రైతుల నుంచి మళ్ళీ వెంచర్కి వచ్చింది, అంతకుముందు దానికంతా కూడా ఇది అగ్రికల్చర్. దీని నుంచి ల్యాండ్ కన్వర్షన్ చేయాలా? సో ల్యాండ్ కన్వర్షన్ చేయాలా లేదా? ఇప్పటికి చాలా మందికి పర్ స్క్వేర్ యార్డ్ పేరు చెప్పి గుంట రిజిస్ట్రేషన్ చేస్తే కూడా దానికి దీనికి డిఫరెన్స్ తెలియదు. అవునా? ఎగ్జాక్ట్లీ. మర్చిపోయింది, చాలా ఫామ్ ల్యాండ్స్ అని చాలా మంది అమ్ముతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఫామ్ ల్యాండ్స్ అని చెప్తున్నారు, మళ్ళీ గజాల్లో డబ్బులు తీసుకుంటున్నారు. డెఫినెట్లీ ఇది మోసం. ఫామ్ ల్యాండ్ వేరు, ఫామ్ హౌస్ వేరు, పర్ స్క్వేర్ యార్డ్ వేరు. సో ఫామ్ ల్యాండ్ ఇది ప్యూర్లీ వ్యవసాయ భూమి. ఫామ్ ప్లాట్ ఇది ల్యాండ్ కన్వర్షన్ చేస్తే ఫామ్ ప్లాట్ అవుతుంది. ల్యాండ్ కన్వర్షన్ చేసి దాన్ని పర్ స్క్వేర్ యార్డ్గా మార్చి దాంట్లో మొక్కలు పెడితే ఎర్రచందనం పెడతావా, శ్రీగంధం పెడతావా, మల్బార్ చెట్టు, టేక్ చెట్టు ఏం పెడతావో పెట్టి, లేకుంటే ఫ్రూట్ మొక్కలు పెడతావా, ఏదో పెడితే ఇది ఫామ్ ప్లాట్ అవుతుంది. అట్లా కాకుండా ల్యాండ్ కన్వర్షన్ చేసి నాలా కన్వర్షన్ అయ్యి ఎన్ఏ సర్టిఫికేట్ ఉంటే ఇది ప్యూర్లీగా రెసిడెన్షియల్ ప్లాట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు చేస్తున్న మోసం ఏంటంటే పర్ స్క్వేర్ యార్డ్ లేదనుకుంటే 121 స్క్వేర్ యార్డ్ గజాలు ఉన్నాయి, దీన్ని ఇంతకు అమ్ముతా అనగానే మనం ఏమనుకుంటున్నాం, నిజమే గజాల కింద అని మనం పోతున్నాం. కానీ రిజిస్ట్రేషన్ ఏమవుతుంది, గుంట అంటే 1 ఎకరాకు 40 గుంటలు. ఆ 40 గుంటల నుంచి 1 గుంట తీస్తే 121 గజం. ఆ 121 గజాలు ఏదైతే దాని గుంటల కింద నీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సో ఈ రిజిస్ట్రేషన్లో కూడా ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషనా ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్లో కూడా తెలియదు చాలా మందికి. ఏంటి ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ చేస్తే పర్ స్క్వేర్ యార్డ్, ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేస్తే గుంట, సబ్ రిజిస్టర్ చేస్తే స్క్వేర్ యార్డ్స్ అంతే. సో ఇటువంటివి కూడా తెలియకుండా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. సో చెట్ల కాన్సెప్ట్ కూడా ఎర్రచందనం వేస్తాం, శ్రీగంధం వేస్తాం, మల్బార్ చెట్టు, టేక్ చెట్లు వేస్తాం అని చెప్తే గుడ్డిగా నమ్ముతున్నారు. ఇప్పటి వరకు మనకు దగ్గర ఎవరైనా ఎర్రచందనం అమ్మిన చరిత్ర ఉందా? శ్రీగంధం అమ్మిన చరిత్ర ఉందా? మల్బార్ చెట్లు అమ్మి పెద్ద ఎత్తున లాభాలు ఇచ్చిన చరిత్ర ఉందా? ఇవన్నీ ఇంకా పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకుంటే ఈ చెట్లు నీకు రిజల్ట్ రావాలంటే తక్కువ 12 ఇయర్స్ ఆగాల. 12 సంవత్సరాల వరకు నువ్వు ఆగితే 12 సంవత్సరాల లోపు ఎప్పుడైనా నీకు నీ ప్లాట్ అమ్ముకోవాలని ఉంటే అమ్ముకోవడానికి ఛాన్స్ కూడా ఉండదు. అంతే కదా, 12 సంవత్సరాల లోపు కొట్టేస్తే నువ్వు ఆల్రెడీ దానికి అగ్రిమెంట్ అయినావు. నీ ప్లాట్ నువ్వు కొనుక్కోవడమే కాకుండా మళ్ళీ తిరిగి వాళ్ళకి అగ్రిమెంట్ చేసావు. ఏమని 12 ఇయర్స్ వరకు నేను ఏం చేయను, దీని మీద సర్వ హక్కులు నీకు ఉన్నాయి. ఆ రోజు కొట్టి అమ్మేస్తే లక్షల కోట్లు వస్తే నీకు 60%, నాకు 40% అని చెప్పగాని నువ్వేం ఫీల్ అవుతున్నావు? అరే నాది ప్లాటు, నాకు 60%, నీకు 40% ఏంటి? నా ఒక్కడి కోసం నువ్వు బోర్ వేసినావా? నా ఒక్కడి కోసం నువ్వు మెయింటైన్ చేస్తున్నావు, అందరి కోసం చేస్తున్నావు కదా, కాబట్టి నాకు 70% నువ్వు 30% తీసుకొని బార్గెనింగ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అసలు ఆ భూమే సక్రమంగా లేదు. కొంతమంది ఉంటారు మూలాలు వదిలేసి దూలాలు పట్టుకొని ఏలాడుతుంటారు చూడు, ఈ కాన్సెప్ట్ ఉన్నోళ్ళే. అసలు ఈ చెట్ల కాన్సెప్ట్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? నాకు అప్పటి వరకు పెద్ద పెద్ద కంపెనీలు కూడా చెట్ల కాన్సెప్ట్ పెట్టి చేస్తున్నారు. అసలు పెద్ద కంపెనీలు అంటే బోర్డులు పెద్దగా పెట్టుకున్న వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పెద్ద పేపర్లు పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, టీవీల్లో ½ అన్ అవర్ అడ్వర్టైజ్మెంట్లు, శ్రీగంధం అని అవని ఇవని. ఎగ్జాక్ట్లీ. గట్టిగా చెప్పాలంటే మ్యాటర్ తక్కువ ఉన్నప్పుడే సౌండ్ ఎక్కువ ఉంటుంది, పబ్లిసిటీ పీక్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నీకు కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేస్తే నీకు మౌత్ టాక్ ఏదైతే ఉందో దాని దారినే అత్యంత అద్భుతమైన బిజినెస్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవకాశమే లేదు. ఇప్పుడు మేము ఉన్నాం, ఇప్పటి వరకు సింగిల్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ ద్వారా ఒకరు లబ్ధి పొందితే ఖచ్చితంగా నీ గురించి నలుగురికి చెప్తారు. ఆ నలుగురు 20 మంది అవుతారు, ఆ 20 మంది 80 మంది, వందలాది వేలాది మంది, లక్షలాది మంది అవుతారు. అది కదా కావాల్సింది. అది కాకుండా నువ్వు ఇప్పుడు రకరకాల అడ్వర్టైజ్మెంట్లు పేపర్లు ఇస్తవి, టీవీలు ఇస్తే ఈ డబ్బులన్నీ ఎవరి మీద వేస్తావు? మళ్ళీ కస్టమర్ మీదనే కదా. ఎవరికి నష్టం? కస్టమర్కే. ఇది. సో కస్టమర్ అయినా గుర్తించాల్సింది ఒకటే, మీకు కావాల్సింది ఏ ప్రాపర్టీకైనా అద్భుతమైన ప్రాపర్టీకి పర్ఫెక్ట్గా ఉండాల్సిందే డాక్యుమెంట్.
డాక్యుమెంట్ తర్వాత డెవలప్మెంట్లో అద్భుతమైన కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నవే, ఇవి చెక్ చేసుకోండి. ఓకే, అంగు ఆర్భాటాలకు పోకండి. పట్టపగలు సుక్కలు చూపిస్తే ఉపయోగపడుతుందని పోతే ఎండమావులు లాంటి బతుకులు వస్తాయి. ఇప్పుడు చాలా మంది మోసపోయిన వాళ్ళు అట్లా ఉన్నారు. అట్లా మోసపోకుండా ఉండాలంటే ప్రాపర్గా మీరు డెఫినెట్గా గైడెన్స్ తీసుకోండి. అరే 10 రూపాయల పెన్నుకు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, 10 రూపీస్ పెన్నుకు కూడా ఇది నా షర్టుకు మ్యాచ్ అవుతుందా లేదా, లేకపోతే ఇది అసలు పడుతుందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి సిగ్నేచర్ పెట్టి తీసుకుంటున్నాం 10 రూపీస్ దానికి. మరి అలాంటప్పుడు లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 కోటి రూపాయలు పెట్టేటప్పుడు అసలు నేను తీసుకుంటున్న ప్రాపర్టీ నిజంగా మంచి ప్రాపర్టీనా కాదా, బాగా డెవలప్ అవుతుందా కాదా, అయితే ఏ బేస్ మీద డెవలప్ అవుతుంది, ఏ ఏరియా మీద అవుతుంది, ఏ రేటు మీద తీసుకుంటే బెటరు, ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా. ఇట్లా చెక్ చేసుకోకుండా మీరు అన్నట్టు చాలా గుడ్డిగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా తీసుకుంటే మోసపోతారు. అట్లా మోసపోవద్దు అనేదే నా ఇంటెన్షన్. రైట్. ఫ్లాట్లు కొనాలనుకున్న వాళ్ళకి ఇప్పటివరకు మీరు చెప్పిన సలహాలు. ఎస్.